స్కెల్టన్ అన్నాం ఇందాక. స్కెల్టన్లో ఏమేమి వేయాలి? క్యారెక్టర్స్ వేయాలి, సంఘటనలు వేయాలి, సంఘటనల సమాహారం వేయాలి, సంఘటనలో కంటెంట్ వేయాలి. కంటెంట్ అంటే విషయం వేయాలి. ఆ విషయాన్ని డీల్ చేయడానికి క్యారెక్టర్స్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ క్యారెక్టరైజేషన్. హౌ టు క్యారెక్టరైజ్ క్యారెక్టర్స్. హౌ టు క్యారెక్టరైజ్ క్యారెక్టర్స్. ఒక కథ నడుస్తున్నప్పుడు ఒక టీ కొట్టువాడు అప్పుడు బయటికి వెళ్తూ ఒక సంఘటన చూస్తాడు. టీ కొట్టువాడు బయటికి వెళ్తున్నప్పుడు ఏమి ఉంటాయి? రోడ్డు మీద ఆటోలు ఉంటాయి, బస్సులు వెళ్ళిపోతూ ఉంటాయి, బస్సులో జనాలు చూస్తూ ఉంటారు, వీడియో ఆన్ చూస్తూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ ఒక స్ట్రీట్లో ఈ విట్నెసెస్ వన్ మర్డర్. ఏం చేయాలో ఎవరికి చెప్పాలో తెలియక గుండెలు చేతితో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగకుండా అలా పట్టుకుని ఉండిపోతాడు. సో వాట్ యూ అండర్స్టాండ్ హియర్? యూ గోట్ ఎ క్యారెక్టర్. మెయిన్ ప్లాట్ని నడిపించడానికి ఒక క్యారెక్టర్. ఇందులో ఎన్ని క్యారెక్టర్లు? ఇంటికి వెళ్ళిన మదరు, సిస్టరు, బ్రదరు, రోడ్డు మీద ఇంకోటెవడు ఏంటో ఇలా ఉన్నామని అడిగేవాడు. ఇవన్నీ క్యారెక్టర్స్. రేపొద్దున సినిమాలో వాడుకునే వాళ్ళు ఇవి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్స్ని మెయిన్ క్యారెక్టర్కి సంబంధితమైనవే పెట్టాలి. అనుకోకుండా వచ్చే క్యారెక్టర్ రోడ్డు మీద జనాలు అయిపోతారు, వాళ్ళు మనం అనుకోం, అవి పెద్ద లెక్కలేదు. బస్సులో వెళ్ళిపోతే ఒక అమ్మాయి చూస్తుంది, ఆ అబ్బాయి నాకు పరిచయం, చాలా కాలం చూస్తాను, బస్సు ఆపండి అని దిగిందనుకో, దట్ ఈస్ మెయిన్ క్యారెక్టర్. సో రకరకాల క్యారెక్టర్ని మీరు క్రియేట్ చేయగల సత్తా స్క్రీన్ ప్లే రైటర్కి, స్టోరీ రైటర్కి ఉంటుంది. స్క్రీన్ ప్లే రైటరు, స్టోరీ రైటరు, డైరెక్టర్ ఒకటైతే ది బెస్ట్. అతను కావాలంటే యూ కెన్ హైర్ సమ్ పీపుల్, క్రియేటివ్ పీపుల్, బికాజ్ నాన్ క్రియేటివ్ పీపుల్ కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్సే, క్రియేటివ్ పీపుల్ కూడా సక్సెస్ పీపుల్. నాన్ క్రియేటివ్ పీపుల్ సక్సెస్ ఎలాగవుతారు అనేది, ఎలాగ హైర్ చేసుకోవాలనేది మన వర్క్షాప్లో కూడా కూలంకుషంగా నేర్చుకుందాం.